శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 183వ భాగము. తార దర్శించిన రామచంద్రుని పరత్వము 4వ భాగము. త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమవాన్ శతజోపమాక్షః. క్షితిక్షమవాన్ అనగా భూమికున్నంత ఓపిక కలవాడవు. శ్రీరాముని కళ్యాణ గుణాలను వాల్మీకి నారదమునీంద్రుడు వివరిస్తూ క్షమయా పృథివీ సమః, సహనంలో భూమితో సమానుడని తెలిపాడు. పాత్ర ప్రత్యక్షంగా ఏమీ లేకున్నా సుగ్రీవుడు ఒంటరివాడై అడవులలో అమితంగా దుఃఖిస్తుంటే తారా అంగదులు వాలితో పాటు సుఖసంతోషాలతో తేలుతూ ఉన్నారు. అందువలన వాలిని భార్య, పుత్ర, మిత్ర, అమాత్య, జ్ఞాతి, బాంధవులందరితో కలిపి వధిస్తే కాని రాముని కోపము తీరదు అనుకొన్నారు కొందరు. కాని తారాంగదులు తన కళ్ళ ఎదుట నిలిచిన వారిపై తన కోపాన్ని వెళ్ళగక్కలేదు సరికదా. తారను ఓదార్చడానికి రాముడు పూనుకున్నాడు. వాళ్లను మనసారా క్షమించాడు. ఎంతటి సహనశీలుడు రాముడు! తార రాముని సహనానికి నివ్వెరపోయింది. 50 కోట్ల యోజనాల విస్తీర్ణమైన ఈ భూమండలమంతా ఒక ఎత్తు, నీ సహనం ఒక ఎత్తుగా నిలిపిన నీ సహనమే ఎక్కువ కదయ్యా రామయ్య అనుకుంది ఆ నారి. నీవు ప్రపంచమంతటిపై చూపవలసిన క్షమనంతా ఒక్క ఈ ఆడుదానిపై చూపావేమయ్యా ప్రభూ అని విస్తుపోయింది తార. నా ఒక్కదానిపై చూపిన నీ అపార క్షమ ప్రపంచానంతటినీ క్షమించడానికి సరిపోతుంది కదయ్యా స్వామి అని ఆశ్చర్యపడింది తార. సుగ్రీవుని కష్టాలకు వాలే ప్రత్యక్ష కారణమైన ఆయనతో కలిసి జీవించడము వలన నాకు నా కొడుకైన అంగదునికి కూడా ఆ వాలి నేరంలో భాగముంది కదా. మా దోషాన్ని తెలుసుకొని కూడా మమ్మల్ని మనసారా క్షమించి మమ్మల్ని ఓదారుస్తున్నావే, ఎంతటి సహనశీలివి తండ్రి అని తార రాముని వైపు చేతులు జోడించింది. క్షతజోపమాక్షః అనగా రక్తము వంటి ఎర్రని కన్నులు కలవాడవు. ప్రాణులందరినీ కన్నతల్లి వలె అనురాగంతో కాపాడేవాడివి కదా. ఆ అనురాగము నీ కళ్ళ ఎరుపుకు కారణమైందా? వాలిపై ఆగ్రహంతో నీ నేత్రాలు రక్తవర్ణాలయ్యాయా? అయితే ఆ ఆగ్రహం ఇంకా తగ్గలేదా? కోపంతో కనులు రక్తవర్ణాలైతే మరి నాపై, నా కొడుకుపై ఆగ్రహాన్ని ప్రదర్శించడం లేదే? అంటే నీ రక్తనేత్రాలకు వాలిపై ఆగ్రహము తాత్కాలిక కారణమే కాని సంపూర్ణ కారణము కాదన్నమాట. మరి నీ కన్నులు సహజంగానే అరుణంగా ఉంటాయా? అవునులే, నీవు ఎర్రతామరల వంటి కన్నులు కలవాడవు కదా. త్రితామః రక్తస్య నేత్రపాణిః. ముఖము, నేత్రాలు, అరచేతులు ఈ 3 అవయవాలు ఎర్రగా ఉండడము సార్వభౌమ లక్షణాలు కదా. నీవు సార్వభౌముడవు కనుక నీ కన్నులు ఎర్రగా ఉన్నాయిలే. అయితే ఈ ఎరుపు నీ కన్నులకు సహజమైంది కాదేమో. సీతా వియోగం వలన నీ కన్నులు ఎర్రబారాయేమో, లేక సుగ్రీవునిపై వాత్సల్యం వలన అరుణిమను సంతరించుకున్నాయేమో. ప్రభూ, నీ రక్తాక్షములకు కారణము ఏమని ఊహింపగలను అని విస్మితురాలైంది. గత 4 భాగాలుగా అందించిన తార దర్శించిన శ్రీరాముని పరత్వము గోవిందరాజీయం తనిశ్లోకి అనే సంస్కృత వ్యాఖ్యాన ఆధారితం మరియు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి రామాయణ తత్వదీపిక గ్రంథంలోని అనేక విషయాలలో
కొన్ని మాత్రమే అందించబడినది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.